హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ బాగున్నారండి? నేనైతే బాగున్నాను. ఇవాళ మన వీడియోలోని పేపర్ కటింగ్లో బ్లౌజ్ ఎలా కటింగ్ చేయాలన్నది చూపిస్తానండి. అయితే నేను ఆల్రెడీ పేపర్ కటింగ్ వీడియోస్ పెట్టానండి. బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్, షేప్ బెల్ట్, హ్యాండ్స్ కటింగ్ ఎలా చేయాలన్నది వీడియోస్ తీసానండి. ఆ వీడియోస్ కావాలనుకుంటే నా ఛానల్లోకి వెళ్ళి చూడండి. కటింగ్ చేసిన పేపర్తోనే నేను బ్లౌజ్ కటింగ్ చేస్తున్నానండి. అయితే మీరు కొత్తగా నేర్చుకునే వాళ్ళైతే మీరు ఏదైనా కాటన్ క్లాత్ మీద, ఓల్డ్ క్లాత్ మీద ట్రై చేయండి. అప్పుడు మీకు పర్ఫెక్ట్గా వస్తుందండి. ఎందుకంటే కొత్తగా నేర్చుకునే వాళ్ళు బ్లౌజ్ పీస్ మీద కన్నా ఉంటే ఆ పాత దాని మీద ట్రై చేస్తే మంచిదండి. మీ దగ్గర నైటీస్ ఉన్న వాటి మీద కూడా ట్రై చేసుకోవచ్చు. నేనైతే బ్లౌజ్ మీద చూపిస్తాను మీకు అర్థం అవ్వడం కోసం. మీరైతే ఏదైనా నైటీ క్లాత్ మీద కానీ, పాత క్లాత్ మీద కానీ క్లాత్ మీద ట్రై చేయండి. అది కాటన్ క్లాత్ మీద. లేదు బ్లౌజ్ పీస్ ఉందనుకుంటే మీ దగ్గర ఏమైనా పాత బ్లౌజ్ పీస్ ఉంటే అదైనా ఉపయోగించుకోవచ్చండి. ఇప్పుడైతే నేను బ్లౌజ్ కటింగ్లోకి వెళ్ళిపోతాను. చూడండి, మనకి ఇప్పుడు బ్యాక్ పార్ట్ కటింగ్ చేయాలి కదా. ఈ బ్యాక్ పార్ట్ కటింగ్ కోసమని నేను ఇప్పుడు ఇలా బ్లౌజ్ చూసారు కదా, ఇదండి బ్లౌజ్. మీటర్ క్లాత్ తీసుకున్నాను నేనైతే. మీరైతే మీటర్ కొలుచుకొని తీసుకోండి ఏదైనా క్లాత్. మీటర్ క్లాత్ తీసుకున్న తర్వాత ఇది డబుల్ ఫోల్డింగ్ చేయాలండి. 80 సెంటీమీటర్లు తీసుకోకండి, ఎందుకంటే అతుకులు వస్తాయి. అతుక్కోవడం అంటే ఫస్ట్లోనే కన్ఫ్యూజన్ వచ్చేస్తుంది. కాబట్టి మీరు మీటర్ ముక్క తీసుకోండి. మీరు ఏ క్లాత్ తీసుకున్నా మీటర్ ముక్క తీసుకుంటే సరిపోతుంది, పాతదైనా. ఇప్పుడు చూడండి, ఇలా ఉంది కదా, దీన్ని డబుల్ ఫోల్డింగ్ చేయాలి. అంటే ఇలాగా ఒక ఫోల్డింగ్ మీద ఫోల్డింగ్ చేసుకుంటే మనకి ఓపెన్ సెట్ వైపు ఉండాలి, క్లోజ్ మన వైపు ఉండాలి. చూడండి, మీకు అర్థమయ్యేలా చెప్తున్నాను. ఇలా ఉంది కదా, ఇది మీటర్ క్లాత్ అనుకోండి. మీటర్ ఫోల్డింగ్ చేస్తే ఇలా వస్తుందండి. ఇప్పుడు దీని మీద మనం కటింగ్ చేసుకుని పేపర్ పెట్టుకుని ఎలా కటింగ్ చేసుకోవాలో చూపిస్తానండి. ఇక్కడ కరెక్ట్గా ఉందో లేదో చూసుకోండి. నాది బ్లౌజ్ పీస్ కాబట్టి కరెక్ట్గా ఉందండి. కరెక్ట్గా లేకపోతే ఒక లైన్ గీసుకుని మీరు ఇప్పుడు చూడండి, ఈ పేపరు ఇది ఫోల్డింగ్ మీద ఉంది కదా, ఇలా మనం ఫోల్డింగ్ మీద వేసుకున్నాం కాబట్టి ఇలా ఇప్పుడు మనం కటింగ్ చేసుకున్న పేపరు కరెక్ట్గా ఇలా పెట్టుకోవాలండి. ఇది ఎలా ఉందో అలా డ్రాయింగ్ చేసుకొచ్చేది. మీ దగ్గర ఒక మార్కర్ కానీ చాక్ పీస్ కానీ తీసుకోండి, దాంతో డ్రా చేసుకుంటే సరిపోతుంది క్లాత్ మీద. ఆల్రెడీ మనం కటింగ్ చేసుకున్న బ్యాక్ పార్ట్ ఉంది కాబట్టి మనం ఇలాగా పెట్టుకుని కటింగ్ చేసుకోవచ్చండి. చూడండి, ఇలా ఇది ఎలా ఉందో అలా గీసుకొచ్చేయాలండి. ఇది కొత్తగా నేర్చుకునే వాళ్ళ కోసం అండి. ఎందుకంటే డైరెక్ట్గా మనం క్లాత్ మీద కన్నా ఇలాగా పేపర్ మీద కటింగ్ చేసుకుంటే ఈజీగా ఉంటుందండి. ఇలా కటింగ్ చేసుకున్న తర్వాత మీరు కావాలంటే డైరెక్ట్ క్లాత్ మీద కూడా కటింగ్ నేర్చుకోవచ్చు. నేను ముందు బిగినర్స్ కోసం కాబట్టి ఇలా పేపర్ కటింగ్ చేసి చూపిస్తున్నానండి. చూసారు కదా, మనకి బ్యాక్ పార్ట్ ఎలాగైతే కటింగ్ చేసుకున్నామో అదే బ్యాక్ పార్ట్ పెట్టి ఇలా డ్రాయింగ్ గీసుకోవాలండి. 2 ఇంచెస్ ఖర్చు పెట్టుకున్నాం కదా, 2 ఇంచెస్ ఖర్చు గీసేసుకోవాలి. మీరైతే ఓల్డ్ క్లాత్ మీద ట్రై చేయండి. ఎందుకంటే మీరు స్టిచ్చింగ్ చేయాలి కాబట్టి చేత్తో నేను అలా చెప్తున్నానండి. బ్లౌజ్ పీస్ పల్చగా ఉంటుంది కదా, మీరైతే కాటన్ నైటీ తీసుకున్నారనుకున్నది కొంచెం స్ట్రాంగ్గా ఉంటుంది కాబట్టి మనకి కటింగ్ చేసుకుని బాగుంటుంది, స్టిచ్చింగ్ చేసుకుని బాగుంటుందండి. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఈ బ్యాక్ పార్ట్ ఎలాగుందో అలా గీసేసుకున్నాం కదా, ఇప్పుడైతే కటింగ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం డైరెక్ట్గా నెక్ దగ్గర నుంచి మొదలెట్టుకుని కటింగ్ చేసుకుంటే సరిపోతుందండి. చూడండి, బ్యాక్ పార్ట్ మనకి రెడీ అయిపోయింది. ఇప్పుడు చూసారు కదా, ఫోల్డింగ్ చేసి డబుల్ ఫోల్డింగ్ మీద చేస్తే మనకి బ్యాక్ పార్ట్ ఇలాగ వస్తుందండి. చూడండి, అర్థమై ఉంటుంది మీకు ఫోల్డింగ్ ఎందుకు చేయమన్నాను. ఇలా ఫోల్డింగ్ చేసుకుంటే మనకి బ్యాక్ పార్ట్ వచ్చేస్తుంది. చూసారు కదా, ఇది బ్యాక్ పార్ట్. ఇప్పుడైతే మనం బ్యాక్ పార్ట్ కటింగ్ చేసుకున్నాం, దీన్ని పక్కన పెట్టేసుకున్నాం. అయితే ఫ్రంట్ పార్ట్ ముందే మీరు హ్యాండ్స్ అయినా కటింగ్ చేసుకోవచ్చు, లేకపోతే ఫ్రంట్ పార్ట్ అయినా కటింగ్ చేసుకోవచ్చు. మనం అలాగే పేపర్ కటింగ్ చేస్తున్నాం కాబట్టి మీకు ఫ్రంట్ పార్ట్ కటింగే చూపిస్తానండి. చూడండి, ఇది మనకి ఇది ఇలాగ క్రాస్గా పెట్టుకుంటే మనకి ఇది అంటే మనకి క్లాత్కి ఇలా క్రాస్గా పెట్టుకోవాలండి. మీకు అర్థమై ఉంటుంది. చూడండి, ఇలాగా నేను చూపిస్తున్నాను. ఇప్పుడు ఇది స్ట్రైట్ కట్ అనుకోండి, ఇలా పెట్టుకుని మీరు మనం బ్యాక్ పార్ట్ ఎలా కటింగ్ చేస్తామో అలాగే పెట్టుకుని కటింగ్ చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ స్ట్రైట్ కట్ కోసం. లేదు మాకు క్రాస్ కటింగ్ కావాలి అనుకుంటే మటుకి ఈ పేపర్ని ఇలా క్రాస్గా పెట్టుకోవాలండి. కరెక్ట్గా అడ్జస్ట్మెంట్ సరిపోయేలా చూసుకుని ఇలాగ క్రాస్
అంటే క్లాత్కి మనం మోల్డ్ అంటే తీసుకుంటున్నాం క్రాస్గానే. చూసారు కదా, ఇలా అంటే మన క్లాత్ సాగుతుంది. చూసారు కదా, నేను ఈ విధంగా చూపించిన విధంగా మీరైతే క్రాస్ కటింగ్ తీసుకోవచ్చండి. మీరు ఇలాగా ఫ్రంట్ పార్ట్ కూడా కటింగ్ చేసుకుని పెట్టుకుంటే ఇలా పర్ఫెక్ట్గా మీ బ్లౌజ్ మీరే కటింగ్ చేసుకోవచ్చు. చూడండి, ఇలా పెట్టుకుని ఇప్పుడు ఇది ఎలాగుందో అలా డ్రాయింగ్ తీసుకోవడమేనండి. ఇక్కడ హ్యాండ్స్ వస్తాయి, మీకు చెప్తాను హ్యాండ్స్ కూడా. ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ తీసిన తర్వాత ఫ్రంట్ పార్ట్ ఇది ఎలాగుందో అలా డ్రా చేసుకోవాలి. ఎక్కడ ఎక్కువ తక్కువ రాకుండా పర్ఫెక్ట్గా పెట్టుకుని క్రాస్ కటింగ్ తీసుకోవాలండి. స్ట్రైట్ కట్ అంటే స్ట్రైట్గా పెట్టుకుని తీసుకోవడమే, చెప్పాను కదా ఆ విధంగా తీసుకోవడమేనండి. మీకు ఇది క్రాస్ కటింగ్ కాబట్టి క్రాస్ చూపిస్తున్నాను. క్రాస్ అన్నా స్ట్రైట్ అన్నా ఏం లేదండి, కటింగ్ అయితే ఒకటే. దాన్ని మనం క్లాత్ మీద క్రాస్గా పెట్టుకుంటే క్రాస్ కటింగ్, స్ట్రైట్గా పెట్టుకుంటే స్ట్రైట్ కటింగ్, అంతే అండి తేడా. ఇలా ఇది ఎలాగుందో అలా డ్రా చేసుకుని ఇక్కడ 2 ఇంచెస్ ఖర్చు. చూసారా, మీకు ఎలాగైతే మనం డ్రా చేసుకున్నామో అలాగ వచ్చేస్తుంది. చాలా ఈజీ అండి. కొత్తగా నేర్చుకునే వాళ్ళకైతే సింపుల్గా అర్థమైపోతుంది. ఇలా ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ కటింగ్ చేసుకున్నారంటే 10 నిమిషాల్లో కటింగ్ చేసుకోవచ్చండి. చూడండి, ఇది ఫ్రంట్ పార్ట్. ఇది కూడా మనకు చెయ్యటి వీలైతే అటు పెట్టుకుని కటింగ్ చేసుకోవాలండి. మీకైతే ఒక విషయం చెప్తానండి. నాది ఎడం చేయి వాటం, కానీ నేను ఇప్పుడు కుడి చేత్తోనే కటింగ్ చేస్తున్నానండి. ఎందుకంటే నేర్చుకున్నాను, ఎడం చేతి వైపు కటింగ్ అయితే అవ్వదండి మనకి కత్తిర, అందుకని కుడి చేతి వైపు కటింగ్ నేర్చుకున్నానండి. చాలా కష్టం అండి ఎడం చేయి వాటం ఉన్న వాళ్ళకి కుడి చేతితో కటింగ్ చేయడం, ఎందుకంటే మాకు ఎడం చేతితోనే కటింగ్ అయ్యి వస్తాయండి. కానీ నేను పట్టుదలతో అయితే నేర్చుకున్నాను. మీరు ఇంకెక్కడ ఆపకుండా మనం ఎలా డ్రాయింగ్ తీసుకున్నామో అలా కటింగ్ చేసుకుని వచ్చానేనండి. మెయిన్ కత్తిరి పట్టుకోవడం వస్తే కరెక్ట్గా పట్టుకోవాలండి. కరెక్ట్గా కత్తిరి పట్టుకుంటే ఎక్కడైనా తిప్పగలం మనం, అందుకని కత్తిరి పట్టుకోవడం అయితే నేర్చుకోవాలండి. ఇది ఫ్రంట్, ఇది బ్యాక్. చూసారు కదా, ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ మనకి 2 పీసులు వచ్చాయి. ఫోల్డింగ్ చేసి తీసుకున్నాం కాబట్టి మనకు 2 పీసులు ఫ్రంట్ పార్ట్ వచ్చాయి. బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు హ్యాండ్స్ చూడండి, మిగిలిన క్లాత్ ఇది. ఇప్పుడు మనకి డబుల్ హ్యాండ్ కావాలి, 2 హ్యాండ్లు కావాలనుకుంటే ఆల్రెడీ ఫోల్డింగ్ మీద ఉంది. ఈ ఫోల్డింగ్ని ఇంకో ఫోల్డింగ్ చేసుకోవాలండి, ఎందుకంటే 2 హ్యాండ్స్ కావాలి కదా. డబుల్ ఫోల్డింగు, ఇలా డబుల్ ఫోల్డింగ్ చేసుకుని ఇలా ఫోల్డింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం కటింగ్ చేసుకున్నాం కదండి. ఇక్కడ చూడండి, ఇక్కడ సమానంగా ఉంది కాబట్టి నేను ఇంకా కటింగ్ చేయట్లేదు. ఇక్కడ చూడండి, మీకు ఇక్కడ ఖర్చుకు కూడా చెప్పేసాను కదా, హెమ్మింగ్ కోసం కూడా 1.5 అన్నీ కలుపుకుని మనం తీసుకున్న హ్యాండ్ అండి ఇది. కాబట్టి మనం ఇలా హ్యాండ్స్ పెట్టుకుని కటింగ్ డైరెక్ట్గా చేసుకోవచ్చు. ఓల్డీ నేను ప్లెయిన్ బ్లౌజ్గా చెప్పాను. చూడండి, ఇప్పుడు ఈ హ్యాండ్ ఎలాగుందో అలా కటింగ్ చేసుకుంటాను. మనకి ఇక్కడ క్లాత్ ఉంటే సరిపోదండి, క్లాత్ ఫోల్డింగ్ చేసిన చూస్తానండి. కాల్ నాకు సరిపోదు కాబట్టి అతుకులు పడుతుందండి. ఇది పెద్ద సైజు బ్లౌజ్ కదా, మనకి కొంచెం సంకలో అతుకులు పడతాయండి. అలాగా గీసేసుకోవడం. నాలుగు ముక్కలు పడతాయి ఇక్కడ మనకి, ఖర్చులు ఇక్కడ కూడా పడతాయండి. అలా ఈ ముక్కలు అడ్జస్ట్ చేసుకుని స్టిచ్చింగ్లో చేసుకోవాలి. నేను ఇప్పుడైతే కటింగ్ చేస్తానండి. మనకి ఇక్కడికి వచ్చింది హ్యాండ్ లూజ్. ఇలా మనం ఎంతైతే ఖర్చు పెట్టుకున్నామో హెమ్మింగ్ కోసం అంతా పెట్టించుకోవాలి. ఆల్రెడీ ఇందులో తీసుకున్నాం కదా, హెమ్మింగ్ కూడా అప్పుడు తీసుకోవచ్చు. ఇక్కడ మనకి క్లాత్ పడుతుందండి. ఇక్కడ చూడండి, ఇలా ఇంతే. ఇక్కడ మనకి ఎగస్ట్రా క్లాత్ పడుతుంది, 2 ఇంచెస్ పెట్టుకుంటే సరిపోతుంది ఎగస్ట్రా క్లాత్. చూసారు కదా, ఇదండి. మనం ఇలాగా రెడీగా హ్యాండ్ కటింగ్ చేసుకుని ఇలా పెట్టుకుని కటింగ్ చేసుకోవచ్చండి. మనకి కొలతలు ఏమీ తేడా రావు, కరెక్ట్గా వచ్చేస్తుంది. ఇది కొత్తగా నేర్చుకున్న వాళ్ళకి బాగా యూజ్ అవుతుందండి. మనకి ఎప్పుడైనా టైలరింగ్ క్లాస్కి వెళ్ళినా ఇలాగే చెప్తారండి. పేపర్ కటింగ్ చేసిన తర్వాత మనకి బ్లౌజ్ మీద పెట్టి కటింగ్ చేస్తారు, ఆ తర్వాత మనకి డైరెక్ట్ క్లాత్ మీద ఎలా కటింగ్ చేయాలో కూడా చెప్తారండి.
ఇప్పుడైతే నేను కటింగ్ చేస్తాను. ఇంకా ఖర్చు కలపాలని చెప్పాను, ఆ ఖర్చు కూడా చెప్తానండి. అయితే ఫ్రంట్ పార్ట్ లోతు అయితే తీయట్లేదండి, ఎందుకంటే మనం కలపాలి కదా. ఇవి మీకు స్టిచ్చింగ్లో ఎలా చేయాలో చూపిస్తాను. నేను ఫ్రంట్ పార్ట్ లోతు అయితే ఇక్కడ తీసాను, కానీ హ్యాండ్కి ఇక్కడ తీయలేదండి, ఎందుకంటే కన్ఫ్యూజ్ అయిపోతాం మనం స్టిచ్చింగ్ చేసినప్పుడు. అందుగురించి నేను స్టిచ్చింగ్లో మీకు ఎలాగా ఫ్రంట్ లోతు తీసుకోవాలని చెప్తాను. అలాగే ఖర్చు ఎలాగా మనం స్టిచ్చింగ్ చేసుకోవాలో కూడా చెప్తానండి. మిగిలిన క్లాత్ని ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలో, మనకి ఖర్చు సరిపోలేదు కదా, ఖర్చు ఎలా పెట్టుకుని స్టిచ్చింగ్ చేసుకోవాలన్నది కూడా చూపిస్తానండి. ఇప్పుడైతే హ్యాండ్స్ కూడా కటింగ్ అయిపోయి. అయితే మనకి ఇక్కడ షేప్ బెల్ట్ తీసుకునే ముందే చూడండి, నడుము పట్టీలు కావాలి. బ్యాక్ సైడ్ నడుము పట్టీ వేస్తాం కదా, నడుము దగ్గర డాట్లు వేసి, కాబట్టి 1.5 తీసుకుంటే సరిపోతుంది. ఇది ఎవరికైనా 1.5 తీసుకుంటే సరిపోతుందండి. ఒక 1/2 ఇంచ్ స్టిచ్చింగ్ చేసిన ఒక 1 ఇంచ్ నడుము పట్టీ వస్తుంది. ఇలా కటింగ్ చేసుకోవడం. అది డబుల్ ఫోల్డింగ్ మీద ఉంది కాబట్టి ఇలాగ మనకు చూడండి ఇక్కడ సరిపోతుంది. ఇక్కడ ఒక ఇది 2 ముక్కలు తీసుకున్నాను, ఎందుకంటే మనకి ఇది నడుము పట్టి అతికి వేయాలండి. చూసారు కదా, కరెక్ట్గా సరిపోతుంది. బ్యాక్ పార్ట్ ఎంత ఉందో కింద చూసుకుని అంత తీసుకుంటే సరిపోతుందండి. నడుము పట్టి కూడా తీసాను కదా. ఇప్పుడు షేప్ బెల్ట్ ఎక్కడ సరిపోతుందో చూసుకోవాలి. ఇప్పుడు కరెక్ట్గా షేప్ బెల్ట్ సెట్ అవుతుందో లేదో చూసుకుని కటింగ్ చేసుకోవాలండి. నాకు ఎక్కడైతే కరెక్ట్గా సరిపోతుంది షేప్ బెల్ట్. ఇది ఎలా షేప్ బెల్ట్ ఎలా ఉందో అలా తీసుకుంటే సరిపోతుందండి. మనకి షేప్ బెల్ట్ ఎక్కడ సరిపోతుందో తీసుకుంటే సరిపోతుంది. ఇలా కటింగ్ చేసి పెట్టుకోవడం వల్ల ఈజీగా బ్లౌజ్ అయితే 10 నిమిషాలు కటింగ్ చేసుకోవచ్చండి. మీకు చెప్పడం కోసం నేను లేట్గా చేస్తున్నాను, లేకపోతే నేను ఈ పాటికి కటింగ్ చేసేస్తానండి. ఇది ఫ్రంట్కి ఉక్సులు పట్టి వైపు అని తెలియడానికి కోసం చిన్న డాట్ అయితే ఇచ్చుకోవాలి. చూసారు కదా, షేప్ బెల్ట్ కూడా రెడీ అయిపోయింది. చూడండి, ఇది మనకి బ్యాక్ నెక్ కటింగ్ చేయగా మిగిలిన ముక్క, ఈ ముక్కలో మనకి ఉక్సులు పట్టి తాళ్ళపట్టి తీసుకుందికండి. ఇది కూడా నేను ఉక్సులు పట్టి తాళ్ళపట్టి కుట్టినప్పుడు ఎంత తీసుకోవాలో చెప్తానండి. ఈ మిగిలిన క్లాత్తో మన మెడపట్టీలు తీసుకోవాలి. తర్వాత ఇంకా షేప్ బెల్ట్ కావాలనుకుంటే తీసుకోవచ్చు. నేనైతే సరిపోతుంది కాబట్టి షేప్ బెల్ట్ తీసుకుంటున్నానండి. మధ్యలో క్లాత్ వేసుకుంటే సరిపోతుంది. షేప్ బెల్ట్కి క్లాత్ సరిపోతే ఒక్కొక్కటి తీసుకుంటే సరిపోతుందండి. ఒరిజినల్ పీసు క్లాత్ ఇక్కడ ఉంది కాబట్టి నేను 2 తీసుకుంటున్నాను. మధ్యలో ఏదైనా క్లాత్ అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. మనకి ఫ్రంట్ వస్తే చాలండి. షేప్ బెల్ట్ ఒరిజినల్ క్లాత్, లోపల వైపు లేకపోయినా పర్వాలేదు. ఫ్రంట్ వైపు మటుకి ఒరిజినల్ పీస్ ఉండాలండి. అది మీరు లైనింగ్ బ్లౌజ్ కటింగ్ చేసిన, మామూలు ప్లెయిన్ బ్లౌజ్ కటింగ్ చేసిన అండి. చూసారు కదా, ఇప్పుడు నాకు 4 వచ్చాయి. ఈ 4కి ఇంకో 2 కటింగ్ చేసుకుంటే సరిపోతుంది. అంటే 3 ముక్కలు ఉండాలండి ఒక్కొక్క షేప్ బెల్ట్కి. ఇప్పుడు షేప్ బెల్ట్ కూడా కటింగ్ అయిపోయింది. మెడపట్టీలు మనం ఇక్కడ క్రాస్గా తీసుకోవాలండి. స్కేల్ ఉందా, ఇలాగా. ఇది క్లాత్ అండి. ఇలాగున్న క్లాత్ మనం ఇలా క్రాస్గా ఈ మూల చూడండి, ఇలా మీకు మూల వైపు పెట్టుకుంటే సరిపోతుంది. ఇది క్రాస్ అని తెలిసిపోతుంది. క్రాస్గా తీసుకోవాలి. నేనైతే ఇక్కడ ఈ స్కేల్ అంత పట్టి తీసుకుంటున్నానండి, సరిపోతుంది. ఇది ఫోల్డింగ్ మీద ఉంది కాబట్టి ఎక్కువ వస్తాయండి. ఇప్పుడు ఇవి సరిపోతాయి. లేకపోతే మనకి ఇంకా కావాలనుకుంటే మిగిలిన క్లాత్ ఉంచుకొని మనం మెడపట్టి వేసుకున్నప్పుడు ఏదైనా సరిపోతే మళ్ళీ క్రాస్గా కటింగ్ చేసుకోవాలండి. ఇవైతే మెడపట్టి ముక్కలు. అక్కడ అతకాలి కదా క్లాత్ అతకాలన్నప్పుడు మనకి ఏ పీస్ అయితే సరిపోతుందో చూసుకోవాలండి. ఇలాగా అయితే చూడండి, ఇక్కడ నేను ఇంచు స్టిచ్చింగ్లోకి వెళ్ళిపోతుంది కాబట్టి మనం ఇక్కడ 2 ఇంచులు ఖర్చు అనుకున్నాం కదా, 2 ఇంచులు తీసుకోండి సరిపోతుంది. ఇక్కడ 2.5 తీసుకోండి. ఎక్స్ట్రా అయితే కటింగ్ చేసుకుందాం, అందుకొంచెం 2.5 పెట్టాను. ఇలా 2.5 పెట్టేసుకుని ఇంకోటి చూడండి, ఇక్కడ మనకి కింద కూడా సరిపోవాలి. ఇలాగ చూసారు కదా, ఇలాగ 4 ముక్కలు కావాలి మనకి.
మీకు ఖర్చులతో కలిపి కూడా చెప్పేశాను. 2.5 తీసుకోండి. ఎక్కువైతే కటింగ్ చేసుకోవచ్చు, ఇబ్బంది ఏమీ లేదు. తక్కువైతే మటుకు ఇబ్బంది పడతారు. చూసారు కదా, ఈ విధంగా హ్యాండ్స్ ఖర్చులు తీసుకోవచ్చు. ఇలాంటివి ఇప్పుడు ఇవి 2 ముక్కలండి. ఇవి 2 ముక్కలు కదా, ఇలాంటివి ఇంకో 2 ముక్కలు తీసుకోవాలి. ఇంకోండి ఇలా అతుకులు అయితే వస్తాయి. హ్యాండ్స్ కూడా కటింగ్ అయిపోయి ఈ మిగిలిన ముక్కలు మట్టికి ఉంచుకోండి. మనకి మెడ ముక్కలు కట్ట సరిపోవాలి కదా, అందుకొచ్చి పారేయకండి. బ్లౌజు స్టిచ్చింగ్ చేసిన తర్వాత పారేయాలండి. ఇవైతే ఉంచేస్తున్నాను, వేస్ట్ క్లాత్ మిగిలింది. అయితే మళ్ళీ మీకు చెప్తాను చూడండి. మనం కటింగ్ చేసుకున్నట్లో బ్లౌజ్కి మెయిన్ కావాల్సింది బ్యాక్ పార్ట్. ఈ బ్యాక్ పార్ట్ కటింగ్ చేసుకున్న తర్వాత ఫ్రంట్ పార్ట్ కటింగ్ చేసుకోండి. ఫ్రంట్ పార్ట్ కటింగ్ చేసుకున్న తర్వాత హ్యాండ్స్ అతుకులు వస్తే అతుకులు కూడా ఇలా కటింగ్ చేసుకోండి. ఎక్స్ట్రా తీసుకోండి. హ్యాండ్స్ కటింగ్ దగ్గర అతుకులు పడితే 2.5-3 ఇంచులు ఎక్స్ట్రా తీసుకుంటే మనకి ఎంత కావాలో అంత చూసుకుని మళ్ళీ మన దగ్గర కటింగ్ చేసుకుని పేపర్ పెట్టుకుని ఎంత ఉందో అంత చూసుకుని ఉండదు, మిగతాది కటింగ్ చేసేయచ్చు ఎక్స్ట్రాది. కాబట్టి ఎక్కువే తీసుకోండి. తర్వాత షేప్ బెల్ట్. ఇవి ఒరిజినల్ పీసులు 2 ఉంటే సరిపోతాయి. ఒకవేళ క్లాత్ ఎక్కువ ఉంటే 4 తీసుకోవచ్చు, 3 కూడా తీసుకోవచ్చు అండి. క్లాత్ని బట్టి తీసుకోవాలి మనం. ఇవి మెడపట్టీలు క్రాస్గా తీసుకోవాలి. తర్వాత ఇవి నడుము పట్టి అంతేనండి. ప్లెయిన్ బ్లౌజ్కి ఇలా కటింగ్ చేసుకు, ఏ బ్లౌజ్కైనా అంతేనండి. ఇలా కటింగ్ చేసుకుని మనం రెడీ కొంచెం స్టిచ్చింగ్ చేయొచ్చండి. మీరు ఎవరికైనా కొత్తగా నేర్చుకుంటున్న వాళ్ళైతే మరి బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్, షేప్ బెల్ట్, హ్యాండ్స్ కటింగ్, మీకు పేపర్ కటింగ్ ఫుల్ వీడియోస్ చేశానండి. ఆ వీడియోస్ కావాలనుకుంటే నా ఛానల్లోకి వెళ్ళి చూడండి. అలాగే నా ఛానల్లో వీడియోస్ కానీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది నెక్స్ట్ వీడియోలో బ్యాక్ పార్ట్ ఎలా స్టిచ్చింగ్ చేయాలి, ఫ్రంట్ పార్ట్ ఎలా స్టిచ్చింగ్ చేయాలి, అలాగా మీకు వీడియోస్ పెడతానండి.